మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హెయిర్ సమస్య, ఎస్, అది చిన్నదా పెద్దదా కానీ ప్రతి ఒక్కరు దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల ప్రయత్నాలు చేస్తారు. డిఫరెంట్ బ్రాండ్స్, డిఫరెంట్ ఆయిల్స్ అయితే వాడుతూనే ఉంటారు. బట్ అసలు ఏం చేయాలి ఈ హెయిర్ కి సంబంధించి? హెయిర్ లాస్ అనేది ఉంటుంది అని చెప్తారు. ఎవరిలో ఉంటుంది, ఎలా ఉంటుంది? స్ట్రెస్ ఉండడం వలన, ప్రాపర్ స్లీప్ లేకపోవడం వలన. అండ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా సార్ ఏం చెప్తారు? ఇవన్నీ కూడా తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ వర్ణ గారు. వారితో మాట్లాడదాం సార్ మాటల్లో ఏంటి అనేది. సార్ నమస్తే. సార్ హెయిర్ సమస్య సార్ ఇంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అందరిలో కూడా. లైక్ స్ట్రైట్నింగ్ చేయడం వల్ల కొందరు పోతుందని, హెయిర్ స్టైల్ చేయడం వల్ల. ఇంటర్ అన్నారు. చిన్నపిల్లలు 3 days బ్యాక్ నాకు కాల్ వచ్చింది. అతళ్ళ అబ్బాయి అంట జస్ట్ 4th క్లాస్, ఫోర్త్ క్లాస్, 2 వైట్ హెయిర్ వచ్చాయి. అయ్యయ్యో, అవును సార్, అది కూడా ఇబ్బంది అని చిన్న పిల్లల్లో. కానీ మళ్ళీ తగ్గిపోతాయి కదా ఒక ఏజ్ వచ్చాక. అంటే తన భయం ఏంటంటే మీరు అన్నట్టు తగ్గుతాయి బాగుంటది, తగ్గకుండా పెరిగితే పరిస్థితి ఏంటి అని తనకు విషయం. అసలు కొందరు అయితే ఒక ఏజ్ లో వచ్చాక మళ్ళీ తగ్గి మళ్ళీ ఒక సరైన ఏజ్ వచ్చాక వస్తాయి. కానీ 4th క్లాస్ అంటే మరీ షాకింగ్. అంటే అబ్బాయి సరైన న్యూట్రియన్స్ ఫుడ్ తీసుకోవట్లేదా? ఎందుకు? జెనెటిక్ పరంగానా సార్? ఏంటంటారు? అంటే జస్ట్ కాల్ మాట్లాడడం, ఫర్దర్ డీటెయిల్స్ ఏమి వెళ్ళలేదు. తెలీదు. సో బేసిక్ గా చెప్పాలంటే మన ఇంటేక్ ఆఫ్ ఫుడ్, రైట్? ఇప్పుడు మన కంట్రీలో చూస్తే కేరళియన్స్ చాలా మీకంటే బ్లాక్ ఉంటుంది వాళ్ళ హెయిర్. రీజన్ ఏంటి అంటే, రీజన్ ఏంటంటే మామూలుగా మనం కొబ్బరి నూనె తలకు పెడతాం, వాళ్ళు వంటలో వాడతారు. ఫస్ట్ చేంజ్ మీరు అది చేయాలి. సో దాని వల్ల జుట్టు పెరుగుతుందా సార్? 100%. అంటే అది తొందరగా అడాప్ట్ కాదు మన వాళ్ళకి, ఎందుకంటే స్మెల్ కొంచెం డిఫరెంట్ గా. బట్ అడాప్ట్ అవుతే మాత్రం ద బెస్ట్ అని చెప్పొచ్చు. రిజల్ట్ హెయిర్ జనరల్ గా మేము చేస్తాను సార్. హెయిర్ పెరుగుతుందంటే ఏమైనా చేస్తాను సార్, కానీ రిజల్ట్ ఉండాలి మాకు. 100%. ఓకే, అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వాట్ యూ కెన్ సే, కొన్ని వెజిటబుల్ జ్యూసెస్ ఉంటాయి, లీఫీ వెజిటబుల్ జ్యూస్, గ్రీన్ జ్యూసెస్ ఉంటాయి. ఆ జ్యూసెస్ తాగాలి. ఓకే, తాగుతూ మన క్లయింట్స్ కి మనం ఒక స్పెషల్ ఆయిల్ తయారు చేస్తాం అనమాట. ఆయిల్ తయారు చేసి మన క్లయింట్స్ కి మనం ఇస్తూ ఉంటాము. సో తయారు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు గానుగలో పట్టించిన కొబ్బరి నూనె తెచ్చుకోవాలి. గానుగ కొబ్బరి నూనె తెచ్చుకోవాలి. ఓకే, దాంట్లో 1 kg తీసుకుంటే 1 kg మందార పువ్వులు, అంటే ఓన్లీ పెటల్స్ మాత్రమే వేయాలి. రెడ్ పెటల్స్ వేయాలి. తర్వాత మందారం ఆకులు వేయాలి. తర్వాత కలబంద, కలుంజి ఆయిల్ సీడ్స్. ఓకే, తర్వాత లవంగాలు. ఓకే, వేసి ఒక 2-3 days ఆ గాజు సీసా, ఇవన్నీ కూడా గాజు సీసాలో పెట్టి ఒక 2-3 days అలాగే వదిలేసాను. దాన్ని పచ్చివి వేసి వదిలేసేయాలి. దాన్ని కలుపుతూ ఉండాలి కంటిన్యూస్ గా. కలుపుతూ అంటే డైలీ 2-3 times కలుపుతూ 2-3 days అలా వదిలేసేయాలి. తర్వాత దాన్ని కరగబెట్టాలి మంచిగా, మొత్తం మరగబెట్టేసేయాలి. మరగబెట్టేసిన తర్వాత దాన్ని వడగట్టేసేసి బాటిల్లో, మళ్ళీ గాజు బాటిల్లోనే సేవ్ చేయాలి దాన్ని. మళ్ళీ ప్లాస్టిక్ లో దాంట్లో దీంట్లో పెట్టకూడదు. గాజు దాంట్లో పెట్టేసి మీరు దాన్ని మంచిగా వీక్లీ 2 or 3 times హాయిగా, అంటే డీప్ గా రూట్స్ కి వెళ్ళేటట్టుగా ఆయిల్ పట్టిస్తూ మర్దన చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా అంటే తలకి బ్లడ్ సప్లై పెంచడానికి కొన్ని యోగాసనాస్ ఉన్నాయి. లైక్ అంటే ఇన్వర్టెడ్ పోజెస్, అంటే యాక్చువల్ బెస్ట్ ఇన్వర్టెడ్ శీర్షాసన్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరు శీర్షాసన్ వేయలేరు కాబట్టి ఈవెన్ శశాంకాసన వేసినా బాగానే ఉంటుంది, పర్వతాసన వేసినా బాగానే ఉంటుంది. దానివల్ల అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం నిలబడ్డప్పుడు తల పైకి ఉంటుంది కదా, ఆ ఆసనంలో తల కిందికి వచ్చేస్తుంది. కిందికి రావడం వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది అనమాట. సో దాన్ని మీరు ఒక 10 seconds తో స్టార్ట్ చేస్తూ ఒక 1 minute 2 minute హోల్డింగ్ వరకు పెంచుకోవాలి. అలా పెంచడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంటుంది అనమాట. సో అది చేస్తూ కొంచెం డైట్ లో మాడిఫై చేస్తూ ఈ ఆయిల్ అప్లై చేసినట్లయితే ఒక 2-3 months లో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసుకోలేరంటే మనం కూడా చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు అంటే ఇవన్నీ వెతికి చేసి స్టోర్ చేసి అంతా కష్టం కాబట్టి ఒకవేళ చేయలేమనుకుంటే మీ ద్వారా ఆన్లైన్ త్రూ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని కాల్ చేస్తే మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. సో ఇదంతా బాగుంది, ఇది చేస్తాము. ఇంటర్నల్ గా జ్యూసెస్ అని చెప్పారు, అవి తింటాం. షాంపూస్ విషయానికి వచ్చేసరికి రకరకాలుగా వాడతారు. నోనా సార్? ఏంటి సార్, మీరు ఏం షాంపూ సజెస్ట్ చేస్తారు? షాంపూ కంప్లీట్లీ నో షాంపూ ఎట్ ఆల్, ఓన్లీ కుంకుడుకాయ, రైట్, రీటా కలిపి పెట్టేసుకుంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం. నైట్ మీరు సోక్ చేసి డ్రై అవుతుంది హెయిర్, నైట్ సోక్ చేసి పెట్టుకోండి. మార్నింగ్ మీకు సేమ్ షాంపూ లాగా జ్యూస్ వచ్చేస్తుంది, ఆ జ్యూస్ పెట్టుకోండి. కండిషనర్ కొరకు ఎగ్,
పెట్టుకోవచ్చు. సో మీరు కండిషనర్ వద్దు, షాంపూ Shampoo వద్దు. ఓన్లీ కుంకుడుకాయలు Right, ఎగ్స్ ఆర్ అది right, యూస్ అంతే. చేయండి అంటారు. మీరు అన్నట్టు డ్రై అవుతే కనుక మనం పెరుగులో మెంతులు నానేసి పేస్ట్ చేసి అది కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మళ్ళీ గ్లో వస్తుంది. ఓకే రైట్, ప్రతి దానికి మనకు నేచురల్ సొల్యూషన్స్ ఉన్నాయి. నో నీడ్ టు వరీ. Okay. ఓన్లీ ప్రాబ్లం మీరు అన్నట్టు టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ప్రెసెంట్ కూడా మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెయిర్ కి వాల్యూమ్ పెరగడానికి ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్. సార్ ఈ విషయం చెప్పండి సార్. అంటే చేసుకోలేని వారు ఉంటారు, ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తారు. లేదు యోగాసనం విత్ సంథింగ్ నేమ్స్ చెప్పారు, అవన్నీ కూడా మాకు తెలియదు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే ఏంటి, ఎలా స్క్రీన్ సార్? పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్ కాంటాక్ట్ చేసి మన దగ్గర క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయి. విత్ ఇన్ హైదరాబాద్ లో ఉంటే కనుక ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో సపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. అంటే హెయిర్ స్ట్రెంథనింగ్ కి సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి మన దగ్గర, డెడికేటెడ్ బ్యాచెస్ ఉన్నాయి. సో ఆ బ్యాచ్ లో ఓన్లీ ఆ యోగా రిలేటెడ్ టు దట్ హెయిర్ గ్రోత్, హెయిర్ హెయిర్ గ్రోత్ కి కూడా Yes, ఇప్పుడు ఒక yes. పర్సన్ హెయిర్ గ్రోత్ అవ్వాలని వస్తే కూడా మీరు ఎస్. సో టెస్ట్లు ఏమైనా చేస్తారా సార్? డైరెక్ట్ ఏం అక్కర్లేదు, చూస్తే సరిపోతుంది. జస్ట్ చూస్తే ఫోటో సరిపోతుంది. పంపిస్తే సరిపోతుంది మాకు. అవునా సార్? అంటే అదే. మనిషిని చూస్తారా, హెయిర్ ని హెయిర్ ని చూస్తాం. హెయిర్ చూసేసి జస్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటారా సార్ క్లయింట్స్? 100%. ఈవెన్ ఇప్పుడు మామూలుగా కొంతమందికి కొన్ని ఇన్సెక్ట్స్ వల్ల మొత్తం ఒక పర్టికులర్ ఏరియా బాల్డ్ అయిపోతుంది. ఎస్, ఇలా కొందరికి ఫ్రంట్ yes, హెయిర్ పోతూ yes. ఉంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది సార్ జనరల్ గా? హెయిర్ అనగానే అసలు ఇది చూసారా సార్, మన అంబానీ అతనికే హెయిర్ రాలేదు, ఏం చేసినా ఇది బాగా ఆ మధ్య వైరల్ అయింది సార్. అలాంటిది మనమేం అలా కూడా అంటారు, బట్ సాధ్యమా సార్? అంబానీ అంటే ఆయనకున్న ప్రియారిటీస్ లైఫ్ లో దిస్ ఇస్ ద లీస్ట్ ప్రియారిటీ. ఎస్ అంటే ఆయన అదే అంటే అబ్బాయికి అంత ఆస్తుంది, ఆయన ఏం చేయలేక అంటే హెయిర్ అనేది రాదు అసలు, ఎలాంటి No. ఆయిల్స్ పెట్టినా కూడా No, no, అసలు no. అంటారు. అంటే వాళ్ళకున్న ప్రియారిటీస్ లో దిస్ ఇస్ లీస్ట్ ప్రియారిటీ, ఎస్ అవసరం లేదు పెద్దగా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. అలాంటప్పుడు వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. మిగతా Yes. ప్రియారిటీస్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి, వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎస్ బట్ జనాల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ విధంగా ఆలోచించారు. Yes. వాళ్ళకే రాలే జుట్టు, కాకపోతే ఇలాంటి పద్ధతులు చేయడం Yes. వల్ల, యోగా ఆసనాలు కొన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పకుండా. డెఫినెట్ గా హెయిర్ గ్రోత్ అండ్ వాల్యూమ్ వస్తుంది. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి టిప్ Thank ని మాకు మా వ్యూస్ కి పరిచయం చేసినందుకు. నమస్తే. నమస్తే.